హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. సో నైట్ నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో అండ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం, మన నాగమణి కంట కోసం. సో వీడియోని త్వరగా స్టార్ట్ చేసేద్దామండి. పెద్దలు ఎంత లేకుండా చెప్పేసుకున్న వీడియోని. ముందుగా మా వీడియోస్ కనుక మీరు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చేయడం కారణం మన నాగమణి కంట అండి. సో నైట్ నుంచి మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు మనవాడు. BB8 సీజన్ 8 స్టార్ట్ అయిందా, అసలు ఉన్నారా లేదా, అసలు బజ్ ఉందా అనే టైంలో మన ఒక్క విగ్గుతోని మొత్తం మన టీఆర్పీస్ని పెంచిన మహానుభావుడు మన మణికంఠ అండి. సో ఆ విగ్గు సీన్ తోని మొత్తం వైరల్ అయిపోయింది సోషల్ మీడియా అంతా. సో ఆ ఒక్క విగ్గుతోని మొత్తం టీఆర్పీని షేక్ చేస్తున్నాడు. అలాగే ఓటింగ్ ని కూడా షేక్ చేస్తున్నాడు. ఓటింగ్ కోసం కూడా మాట్లాడుకుందాం మనం. సో ఈ రోజు వీడియో మన ఒక విగ్గు ఓటింగ్ షేక్ చేసిందా అంటే నిజంగా ఓటింగ్ షేక్ చేస్తుంది, టీఆర్పీని షేక్ చేస్తుంది. బిగ్ బాస్ ని అసలు పట్టించుకోలేని వాళ్ళు, అంటే బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఆ వీడియో కోసం, ఆ మనిషి కోసం అడుగుతున్నారు బయట. నాగమణి కంట అంటే ఎవరు, అసలు ఏంటి, బిగ్ బాస్ 8 సీజన్ లో కంటెస్టెంట్, అసలు ఏం జరిగింది నైట్, అసలు ఎందుకంటే తను అలా చేశాడని చెప్పి అందరూ మాట్లాడుకునే విధంగా ఒక బజ్ని క్రియేట్ చేశాడు. సీజన్ 8 మీద ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు. సో సీజన్ 8 చూడడానికి ఒక కారణం ఇప్పుడు ఓన్లీ వన్ నాగమణి కంటగా తయారయ్యాడు. అలాగే ఓటింగ్ లో ఈ వీక్ కన్ఫర్మ్ గా ఎలిమినేషన్ అయిపోతాడు అని అనుకున్న నైట్ చూసిన వాళ్ళంతా కూడాను అసలు ఓటింగ్ లో చూస్తే మీకు మతిపోద్దండి. విష్ణుప్రియ తనకు ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల, నెక్స్ట్ సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉండడం వల్ల సర్వైవ్ అవుతుంది. సో తనతో పోటీగా, అంటే నైట్ అయితే ఓటింగ్ స్టార్ట్ అయ్యేటానికి సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడు, ఇప్పటికీ సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడండి. కానీ ఏంటంటే అసలు అంత అలాగ ఓటింగ్ వస్తుందని అసలు ఎవ్వరూ ఊహించలేదు. అంత దారుణంగా ఓటింగ్ వస్తుంది. నేను చెప్పాను కదండి, అంత ముందు నేను ఒక వీడియో పెట్టాను, మరో పల్లవి ప్రశాంత్ ఉన్నాడా అని చెప్పి. సో నేను చెప్పాను కదండి, బిగ్ బాస్ షో అంటేనే ఎమోషనల్ షో. ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఎమోషనల్ షో, అది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనమాట ఆడియన్స్ అనేవారు. ఆడియన్స్ ఎప్పుడు ఎవరు కనెక్ట్ అవుతారో మనం చెప్పలేం. సో కానీ సింపతి అనేది అంటే అందరి జీవితాల్లోనూ చాలా స్టోరీస్ ఉంటాయి. సో కొంతమందికి తన కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అది కాకుండా తన పాపం చెప్పిన విధానం కానీ అది కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా సరే ఎమోషనల్ గాను సింపతి ప్లే చేసో ఏదో ఒకటి చేసి అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. సో సీజన్ 8 మీద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు. సో ఇలాగే గనక తన సింపతి మీదే బేస్ అవ్వకుండా తన గేమ్ ని, బిగ్ బాస్ చెప్పినట్టుగా ధైర్యంగా ఉండి తన గేమ్ తన ఆడుకుంటూ మైండ్ గేమ్ ఆడతానని తను చెప్పినట్టుగా మైండ్ గేమ్ ఆడుకుంటూ, ఎదరు వాళ్ళ సలహాలు నేను తీసుకోను, నేను మైండ్ గేమ్ తో ఆడతాను, హార్ట్ తో ఆడనని చెప్పాడు. అలాగే ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఈ సింపతి ఓన్లీ ఈ వీకే ఉంటదండి, నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. ఇంకా కంటిన్యూగా ఉండాలంటే ఉండదు కదండి. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ రాత్రి జరిగిన ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ లో కొన్ని ప్లస్ పాయింట్లు ఏంటంటే నాగమణి కంట ప్లస్ అయినవి, నెక్స్ట్ పాజిటివ్ గా నాకు అనిపించినవి ఏంటంటే తన పాజిటివ్ చెప్పాడు, కానీ చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా మంది కనెక్ట్ అయ్యారు. అది నిజమా అబద్ధం అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు తన సిస్టర్ మనకి పోస్ట్ పెట్టింది, మీ అందరం బాగానే ఉండేవాళ్ళం, అది తన నిర్ణయం అని చెప్పి పెట్టింది. సో వాళ్ళ భార్య ఎవరో తెలియదు మనకి, ఈయనకి ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏంటో మనకు తెలియదు. సో కానీ ఏంటంటే ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. తన స్టోరీతో కానీ తన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నేనే ఒక మాట అంటాడండి, తన విగ్గు తీసేసినప్పుడు ఒరిజినల్ పర్సనాలిటీ అని చెప్పి ఒక మాట చెప్తాడు. చెప్పిన తర్వాత తన చాలా అంటే నిజంగా ఫేక్ గా అనిపించలేదు ఎక్కడ. తను నటించాడు, డ్రామా చేశాడు అని అన్నా గానీ తన ఓపెన్ అయి చెప్పాడు అంతేగాని ఎక్కడా కూడా నటించినట్టుగా అనిపించలే. ఎమోషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. తను ఏంటంటే బయటికి ఏం వెళ్తుందో, నాకు వచ్చిన ఒక్క అవకాశం, ఈ అవకాశం పోతే ఏంటని నాకు ఒక డైలాగ్ బాగా కనెక్ట్ చేసిందండి. ఏ డైలాగ్ అంటే తను అంటాడు, నేను గుమ్మం బయట అడుగు పెట్టిన మరుక్షణం నేను ఏమైపోతాను నాకే తెలీదు,
నెక్స్ట్ నేను నా జోబిలో నాకు నాకు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని ఒక డైలాగ్ చెప్పాడు. నేను అక్కడ చాలా కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో చాలా ఎమోషనల్ గా వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేక వాళ్ళు ఓన్లీ మంచితనంగా వాళ్ళు కష్టపడి ఈ చెడ్డదారులు వెళ్లకుండా రూపాయి రూపాయి ఆ కష్టపడి వాళ్ళ పిల్లం బిడ్డలను పెంచుకుందాం అని అనుకొని వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎంత ఎమోషన్గా ఉంటారో అలాంటి చాలా మందికి ఆ ఒక్క డైలాగ్ చాలా కనెక్ట్ చేస్తుంది. సో ఏంటంటే చాలా మంది చూసుంటారు ఆ డైలాగ్, మీరు పట్టించుకొని కూడా ఉంటారు ఆ డైలాగ్. సో నేను చెప్తున్నాను అనమాట, ఆ డైలాగ్ నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇప్పటికిప్పుడు బయట అడుగు పెడితే నా పరిస్థితి ఏంటి, నాకు ఒక్క రూపాయి కూడా లేదు, నాకు ఏమీ లేదు, నాకు ఎవరూ లేరు అన్నయ్యని చాలా మందికి కనెక్ట్ అయింది. చాలా మంది అనుకున్నారు అది నెగిటివ్ అవుతుందని, పంపించేస్తాడని బిగ్ బాస్, నెక్స్ట్ పంపించేవాళ్ళని, తిన అసలు ఉండలేడని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ బిగ్ బాస్ పంపించడు అంతలాగా, తన కావాలని పంపించడు కదా, ఓటింగ్ బట్టే పంపిస్తాడు. తన ఎప్పుడైనా బిగ్ బాస్ అనేవాడు ఓటింగ్ చూసే పంపిస్తారు. సో అలాంటిది తన చేసిన తన తన రాత్రి జరిగిన సిచ్యువేషన్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ బిగ్ బాస్ ప్లస్ అయింది కానీ మైనస్ అసలు అవ్వలేదు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది ఓపెన్ చేసి 24/7 కానీ లేకపోతే ఎపిసోడ్స్ కానీ చూస్తున్నారంటే ఆ క్లిప్ అనేది వైరల్ అవ్వడం వల్ల, తన ఎమోషన్స్ అన్ని చాలా మంది కనెక్ట్ చేసుకోవడం వల్ల ఓటింగ్ కూడా అలాగే పడుతుంది. నాకు తెలిసి ఇవాళ నైట్కి కానీ రేపటికి కానీ విష్ణుప్రియన్ బీట్అవుట్ చేస్తాడో చేయడో పక్కన పెట్టండి, కానీ ఎలిమినేషన్ అవుతాడేమో అని అనుకున్న స్టేజ్ నుంచి మళ్ళీ తనే సెకండ్ ప్లేస్ కి వచ్చి ఫస్ట్ ప్లేస్ కి కూడా పోరాడుతున్నాడు. సో ఎమోషన్ గా అంత కనెక్ట్ అవుతారండి ఈ షో, బిగ్ బాస్ షో అనేది. సో అది తనకి ప్లస్ అయింది, తన పాజిటివ్ వర్డ్స్. తనకి నెగిటివ్స్ ఏంటంటే ఏంటంటే ఓపెన్ అప్ అవ్వలేకపోయాడు ఫస్ట్ నుంచి. ఓపెన్ అప్ అవ్వలేకపోయాడు. సేమ్ కౌశల్ గేమ్ లాగా కొంతమంది రిఫరెన్సెస్ తీసుకున్నాడు, ఆ రిఫరెన్సెస్ లాగే చెయ్యాలనుకున్నాడు. నేను అంటే కఠినమైన మనిషిగా ఉండాలి నేను లోనికి వెళ్ళిన దాని నుంచి, దేన్ని నేను ఉండకూడదు, కఠినంగా ఆడాలి గేమ్ అనేది, గేమ్ మీదే ఉండాలి, గేమే చూడాలని అనుకున్నాడు. కానీ గేమ్ ఆడుతున్నావు ఓకే, కానీ అక్కడ వేరే వాళ్ళతో కూడా నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటి అనేది కూడా అక్కడ ఇంపార్టెంటే. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసావా, లేదంటే గేమ్స్ ఆడావా, ఎలా ఉన్నావా అన్నీ చూస్తారు. అంతేగాని ఓన్లీ నువ్వు గేమ్ అని కూర్చుంటే కాదు. ఇప్పుడు విష్ణుప్రియతో ఒక డైలాగ్ చేసాడు, అది చాలా నెగిటివ్ అయింది కదా. నేను నీ తప్పులు వెతకడానికి అంటే పోర్ట్రేట్ చేసే విధానం నాకు రాలేదని చెప్పి తర్వాత సోనియా దగ్గర బాధపడ్డాడు అనమాట ఆ లైవ్ లో. సో చెప్తున్నాను, పోర్ట్రేట్ చేసే విధానం కూడా రావాలండి అక్కడ. అంటే మనం చెప్పగలిగే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. అక్కడ వేరే విధంగా బయటికి తెలిసిందంటే, జనాలకి వేరే విధంగా వెళ్ళిందంటే గనక నువ్వు అక్కడ ఉండేదే, మీకు షోలో ఉండేదే 1 hour షో చూపించాడు మెయిన్ ఎపిసోడ్ లో. లైవ్ అంతా చూసుకుని ఎవరు ఉండరు కదండి. వాళ్ళకు ఎలాగా టీఆర్పీస్ కావాలో, వాళ్ళని ఎవరు ఎలివేట్ చేయాలో అవి కావాల్సినవన్నీ వేసుకుంటారు వాళ్ళు. సో మనం జాగ్రత్తగా మాటలు కానీ సిచ్యువేషన్స్ కానీ కరెక్ట్గా లేకపోతే గనక నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటది. సో తన విషయంలో అయితే నెగిటివ్ ఎక్కువ రాలేదు, ఆల్మోస్ట్ పాజిటివే వచ్చిందని చెప్పాలి. ఒక 40% 30% నెగిటివ్ అయితే అయ్యే ఉండొచ్చు, కానీ 60% చాలా ఒక ఉప్పెన్ లాగా మనోడికి పాజిటివిటీ వచ్చింది. అదే కనెక్ట్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మన యష్మి గౌడ లాగా ఫేక్ యాక్టింగ్ చేయలేదు, నిజంగానే రియల్ గా వచ్చిన టీయర్స్, అది కన్నీళ్ళు. సో ఆ కన్నీళ్ళు వెనకాల నిజంగా ఎమోషన్ ఉందని జనాలు నమ్మారు. సో తన ఎమోషన్ లో చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. తన ఎమోషన్ తో చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. నా దగ్గర అమౌంట్ లేదు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు అనే దాన్ని చాలా మంది కనెక్ట్ అవుతారు. సో అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజున ఓటింగ్ అలా ఉంది. సో ఒక్క ఎపిసోడ్ తోని హీరో గారు అనుకోకూడదు. సో ఇంకా కష్టపడాలి. ఆ ఒక్క ఎపిసోడ్ నీకు కొంతవరకే నీకు కాపాడుతుంది. సో 1 or 2 weeks వరకు, తర్వాత ఆ సింపతి అనేది స్లోగా తగ్గుతుంది. సో నువ్వు ఏదో డిఫరెంట్ గా ప్లే చేసి డిఫరెంట్ గా ఆడితే రేస్ లోకి వస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బిగ్ బాస్ అయితే మాత్రం ఒక విగ్గుతో లేపిన వీరుడిగా మన నాగమణికంట ఆ నాగమణికంట నిలబడ్డాడండి. సో నెక్స్ట్ చూడాలి. ఇదండి ఈ వీడియో. ఒక విగ్గుతోని మన నాగమణికంట టీఆర్పీస్ ని ఓటింగ్ ని షేక్ చేస్తున్నాడు అనేది. ఓటింగ్ వచ్చేసి మనకి
నెంబర్ 1 ప్లేస్ లో విష్ణుప్రియ ఉన్నారు. కొన్ని పోల్ మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లోనూ తనే ఉన్నారు, విష్ణుప్రియ గారు. నెక్స్ట్ మన సెకండ్ ప్లేస్ లో నాగమణి కంఠ గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో కొంచెం అటు ఇటు జరుగుతుంది కానీ ఒక్కొక్కసారి పృథ్వీ శెట్టి కనపడుతున్నాడు, కొన్ని కొన్ని దాంట్లో శేఖర్ భాషా గారు కనపడుతున్నారు. సో సెకండ్ ఈ 2 ప్లేస్ అయితే కన్ఫర్మ్ గా అయితే వీళ్ళిద్దరే ఉన్నాయి. మిగిలిన ప్లేసులు తారుమారు అవుతున్నాయి. సో మిగిలిన 4 ప్లేసెస్ కొన్నిట్లో శేఖర్ భాషా గారు, కొన్నిట్లో పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చి మన బేబక్క ఉన్నారు. బేబక్క అసలు ఆల్మోస్ట్ నేను చివరిన ఉంటారేమో అనుకున్నాను. బేబక్క ఉన్నారు. ఆ తర్వాత మన ఆ అభయ్ ఉన్నాడు, అభయ్ నవీన్. ఆ తర్వాత మన సోనియా ఉంది. సో ఈ వీక్ ఎవరికి గండం అని అంటే గనక లేడీస్ కి ఎక్కువ గండం ఉండేటట్టు ఉంది. దాంట్లో సోనియాకి కన్ఫర్మ్ గా ఉండేటట్టు ఉంది. సో ఆ కంటెస్టెంట్ వెళ్ళిపోతుందనే చాలా చాలా మట్టుకు నేను అనుకుంటున్నాను. సో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి చూద్దామండి. ఓటింగ్ శుక్రవారం నైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి, వన్ డే ఉంది, అదే రేపు నైట్ కి క్లోజ్ అవుతుంది కాబట్టి చూడాలి మనకి ఏం జరుగుద్ది అనేది. ఇదండి ఈ రోజు వీడియో. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.